ఇప్పటికిప్పుడు నువ్వు జాబ్ చేయడం మానేసినా, లేకపోతే నీ పని ఏదైనా ఆపేసుకొని ఇంట్లో కూర్చున్నా, నీకు వచ్చే మనీ ఆగుతుందా? సో ఒకవేళ ఆగితే కనుక నువ్వు యాక్టివ్ ఇన్కమ్ కేటగిరీలో ఉన్నట్టు. సో ఇంకో సైడ్ ఏంటంటే కొంతమంది ఉంటారు ఏం చేయరు, కానీ వాళ్ళకి మంత్లీ ఇన్కమ్ కానీ లేకపోతే ఏదో ఒక ఇన్కమ్ సోర్స్ ఉంటుంది. వీళ్ళందరూ ప్యాసివ్ ఇన్కమ్ సైడ్ వస్తారు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్ క్లాస్ మైండ్ సెట్ అంతా ఎలా ఉంటుందంటే, వాళ్ళ మంత్లీ ఇన్కమ్ ఇంక్రీజ్ చేసుకోవాలి అన్న కేటగిరీలోనే ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. సో యాక్చువల్గా రియల్ వెల్త్ బిల్డ్ చేసే వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, వాళ్ళు సిస్టమ్స్ బిల్డ్ చేసుకుంటారు. వాళ్ళ టైంని కానీ వాళ్ళ ఎఫర్ట్స్ని కానీ ఏది వాళ్ళు ఇన్వెస్ట్ చేయకుండా, సో వాళ్ళు బిల్డింగ్ సిస్టమ్స్ లైక్ రియల్ ఎస్టేట్ కానీ లేకపోతే ఆటోమేషన్ సిస్టమ్స్ కానీ లైక్ వాళ్ళ బదులు ఎంప్లాయీస్ని పెట్టుకొని పని చేయించడం కానీ ఇలాంటి కేటగిరీస్ చేసుకొని లైక్ రెంటల్ స్పేస్ మీద కానీ చాలా కేటగిరీస్ ఉంటాయి. దీని నుంచి వాళ్ళు ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తారు. సో దట్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడు ఖాళీగా ఉన్నా లేకపోతే ఒక 1 month వాళ్ళ ప్రెజెన్స్ లేకపోయినా కూడా వాళ్ళకి ఇన్కమ్ అనేది వస్తుంది. కానీ యాక్టివ్ ఇన్కమ్ కేటగిరీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు జాబ్ చేయాలి, వాళ్ళ టైం స్పెండ్ చేయాలి, వాళ్ళ టైం ఈక్వల్ టు మనీ అన్నమాట. యూజువల్లీ 9 to 10 hours వర్క్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఆ వర్క్ చేస్తేనే వాళ్ళకి వచ్చే ఇన్కమ్ అనమాట. సో వాళ్ళకి ఆ వర్క్ అనేది లేకపోతే కనుక వాళ్ళకి అసలు ఇన్కమ్ అనేది ఉండదు. సో అట్ ది ఎండ్ ఏంటంటే స్మార్ట్ సిస్టమ్స్ బిల్డ్ చేయడం నేర్చుకోండి. లైక్ ఒక్క ఇన్కమ్ మీద డిపెండ్ అవ్వకుండా మల్టిపుల్ ఇన్కమ్స్, అంటే మీరు జాబ్ చేస్తూనే చిన్న చిన్న ఎఫర్ట్స్ పెడుతూ ఏదైనా గ్రో అవ్వడానికి ట్రై చేయండి. అంతేగాని ఒకే దాని మీద డిపెండ్ అవ్వడానికి ట్రై చేయదు, ఎందుకంటే ఫ్యూచర్ అలా అనేది మనకు తెలియదు. సో నేను చెప్పే ఇదంతా నేను మన సోషల్ మీడియాలో చూసేది అండ్ మెంటర్స్ చెప్పేదే నేను కూడా నేను కన్వే చేస్తాను. అంతే, ఇదేమి నా ఓన్ నాలెడ్జ్ కాదు, ఏం కాదు, జస్ట్ నేను నేర్చుకునేది మీకు చెప్తాను.